శ్రీ గురుభ్యో నమః. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణమాచార్యుల వారి సాహిత్య సృష్టి అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. వజ్రానికి అనేక కోణాలుంటాయి. అన్ని కోణాల్లో నుంచి మేల్ని కాంతులు చిమ్ముతూనే ఉంటుంది. వజ్రము వంటి ఎక్కిరాల వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి యందు శాస్త్ర వైదుష్యము, వేదాంగ విజ్ఞానము, వైద్య వైసారథ్యము, సేవాపరత, చమత్కార వాగ్వైఖరి, నిటారుగా నిలిచిన ప్రవక్త యొక్క ఉదాత్త వైఖరి, అందరికీ ఆనందాన్ని పంచే ప్రవృత్తి, ఇలా ఎన్నో ఆయనలోంచి ప్రవహించే వెలుగుల వెల్లువలే. ఈయన సమకాలీన సమాజ గతులను సమగ్రంగా ఆకళింపు చేసుకొని సనాతన ఋషులు ప్రసాదించిన శాశ్వత వేద మార్గము అనే మందును ప్రస్తుత స్థితులకు కూడా ప్రయోగించిన వేదర్షి. వేదాంతము పేర వాస్తవ ప్రపంచానికి దూరమైన ఊహలలో ఊగక పామరులు అని పిలువబడు వారి రూపములోని అంతర్యామికి సమర్పితముగా తన జీవితాన్ని, సాహిత్యాన్ని యజ్ఞముగా నిర్వర్తించిన కర్మయోగి వీరు. కవిత, విమర్శ, పరిశోధన మున్నగు అనేక అంశములన్నిట పూర్ణ ప్రజ్ఞులు. ఈయన జీవితమే రసపుష్టికల కవిత్వము. ఈయన ప్రతి వాక్కు, నడక కవిత్వమే. ఒక విధముగా ఈయన కృతికర్త. వేరొక విధముగా తన రచనలలోని నాయకుడైన వాసుదేవుని ఆయనతో తాదాత్మ్యమునంది వర్తించుటచే ఈయనే నాయకులును. రామాయణ భాగవతములు నారాయణ లోకము నుండి నారదుని మీదిగా వాల్మీకి వ్యాసాదుల ద్వారా ఇహలోకమునకు దిగివచ్చినవి. ఇందలి భావము మనస్సు, వాక్కులకు అతీతమైన అంతర్యామి నుంచియే వచ్చినది. భాషయు అంతర్యామియగు నాద బ్రహ్మము నుండి వీరి కంఠములను వరించినదే. ఈ భాషా భావముల సంసారమైన వీరి కవితలో బిడ్డడు బ్రహ్మానంద రసానుభూతియే కాని తత్సహోదరము కాదు. భగవంతుని రసమయమైన లీలా భూమిక అయిన అచ్చమైన ప్రకృతి అను వేదమే వీరి కావ్యములు. ఇట్టిదే శ్రీకృష్ణమాచార్యుల వారి సాహితీ స్రవంతియు. అంటే వాల్మీకి వ్యాసాదుల ద్వారా ఇట్లా భూమి మీదికి దిగి వచ్చినటువంటి కావ్యములు ఎట్లాంటివో శ్రీకృష్ణమాచార్యుల వారి సాహితీ స్రవంతి కూడా అలాంటిదే అంటున్నారండి. అందు ఓలలాడుతూ మునిగిపోదాం. వాని లోతులను కొలవడం కాదు మన పని. రచయిత పుడతాడు కానీ చేయబడడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు శ్రీకృష్ణమాచార్యుల వారు ఇంటర్ చదివే రోజుల్లోనే అర్పణ అనే ఖండకావ్యము రచించి శతావధాని శ్రీ పళ్ళే పూర్ణప్రజ్ఞాచార్యుల కవి సమ్రాట్ విశ్వనాథ వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఇందులో వేమనయోగికి ఎట్లు నీరాజనము పట్టారో చూడండి. ఘనుడాంధ్ర సుకుడు వేమనయోగి. తన జీవితమున ఆదర్శమూర్తి సుకుడు. ఈయన ప్రతి రచనలోనూ ఈ సుకుని సంస్మరణ విడిచిపెట్టరు. ధర్మజునితో సంభాషణలు సలుపుచున్న శ్రీకృష్ణుడు కొంతసేపు నిశ్చేష్టుడైనాడు. కృష్ణుని ఈ రీతిలోని ధ్వనిని ఆచార్యుల వారు వాచ్యము చేయలేదు. ధర్మజుడిట్లు స్వామిని ప్రశ్నించెను. నీవు ఎటకు వెళ్ళి వచ్చితివి? రణక్షేత్రమున ఉత్తరాయణ పుణ్యకాలమునకు ఎదురుచూచుచున్న భీష్ముని మొరనాలకించి సూక్ష్మ శరీరముతో కృష్ణుడటకు వెళ్ళి వచ్చెనని తర్వాత తెలుపబడినది. భారతమున గల ఈ ఘట్టమునకు రసమయ నాటికా రూపము అర్పణలోని వీరి రచన. కృష్ణుని దివ్యత్వము, భక్తవాత్సల్యములతో బాటుగా
ధర్మజుని పాత్రలోని విశిష్ట మర్మములు ఇందు సూచింపబడెను. రచయిత బిఏ ఆనర్స్ చదివే రోజుల్లోనే ఋతుగానము ఆలపించారు. ఇందలి ఊహాశక్తి, కమనీయ కల్పన, అలంకార ప్రయోగ సరళిని చూచి మురిసిపోయి కవిత్వ తత్వ విచారకర్త శ్రీ సిఆర్ రెడ్డి ఈ బాలకవి ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఆభరణము అని దీవించారు. ఋతుశోభపైని ఇట్టి కవిత ఇంతకు పూర్వము లేదని విశ్వనాథ వారు ఆశీర్వదించారు. షడ్జముగాక మిగిలిన 6 స్వరములను 6 ఋతువులకు ప్రతీకలు. షడ్జము ఋతువులన్నింటినీ దేహముగా గల సంవత్సర పురుషునకు ప్రతీక. అట్లే సప్తలోక వ్యూహములకును, సప్త ధాతువులకును, సప్త కిరణములకును 6 ఋతువులు సంవత్సరమూర్తికి అనుగుణ్యము కలదు. ఈ వేద భావనను రసమయముగా శ్రీ ఆచార్యుల వారు తన రచనలో ధ్వనించిరి. శరదృతువును దైవతముగా దర్శించిరి. గోవులుత్కంఠమున పిల్చుకొనుచునుండే ఉరుములకు బిడ్డలేమౌదురోయటంచు. ఇది మధుర కల్పన. ఇక శ్రీపతి అంటే మాస్టారి రచనల గురించి వరుసగా చెప్తూ ఉన్నారండి. ఎందుకంటే సాహిత్య సృష్టి అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కదండి. ఇది మధుర కల్పన అన్నారు ఈ ఋతుగానము అనేటువంటి ఆ రచన గురించి. ఇక శ్రీపతి ఇది రచయితకు ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరుని గుర్చిన ప్రార్థనా శతకము. ఇదొక భక్తి కేదారము. 14వ ఏటి నుండి వీరిలో కలిగిన భావరేణువుల సంకలనము ఇది. తన హృదయమునే స్వామి గర్భాలయముగా దర్శించిన మహాభక్తులు ఈయన. అంటే మాస్టారు తన హృదయాన్నే స్వామి గర్భాలయంగా దర్శించారటండి. అదిగో ఆ టెక్స్ట్ కూడా మనకి ఇస్తున్నారండి. అంటే శ్రీపతిలోని పద్యము కొత్త భాగం కూడా మనకి ఇస్తున్నారు. నాకిటనే యుండెను తండ్రివై పటుశిక్షా గురుమూర్తివై సఖుడవై సప్తవ్యాహృతులు 7 కొండలుగా నాస్వాంతబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి. భగవంతుడు మనకన్నా వేరుకాడు. స్వామిని లోన బయట అంతటా నిండి ఉన్న వెలుగుగా వీరు దర్శించి పులకించి ఇట్లు రచించిరి. వేరయ్యవ్వడు నిన్ను చూచు నతడే వేరవును దూరంబగున్. భగవానుని దర్శనమున తన్మయులైన ఆచార్యుల వారు స్వామి కనులలో బ్రహ్మాండ కోటులను తిలకించిరి. స్వామితో తాదాత్మ్యమునందిన కవి కనులే స్వామి కనులాయను. కాన తన కనులలోనే జగద్గోళములు గిర్రున తిరిగినట. దీనితో విశ్వపురుషుడైన ఆచార్యుల వారికి జ్యోతిర్విజ్ఞానము దర్శనమిచ్చినది. పీయూషలహరి అను జయదేవుని గోష్ఠీ రూపకమును మధురముగా అనువదించిరి. ఇందే కొన్ని ఇతర రచనలు చేర్చిరి. జమదగ్ని మహర్షి భార్యయగు రేణుక స్వగతమును రసార్ద్రముగా రచించిరి. ఈ రచన చూచిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇట్లు ప్రశంసించిరి. ఆచార్యులు నేను రచించినచో అచ్చము ఇట్లే రచించి ఉండేడి వాడను అన్నారటండి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆచార్యుల వారు ఇట్లు బదులు చెప్పిరి. నాకది చాలు, ఏనన్నయో తిక్కనో అన్నట్లుగా ఉంది అన్నారటండి మాస్టారు. కాలమును దేశమును సుదర్శన చక్రముగా కీర్తించిరి. సహస్ర అను మంత్రమును ఇందు నిక్షేపించిరి. ఈ చిన్న కావ్యములుగాక శ్రీ ఆచార్యుల వారు పెద్ద కావ్యములను కూడా రచించిరి. ఇందు రాసలీల ఒకటి. నిర్విరామ దివ్యానుభూతిని వెల్వరించే మహత్తర కావ్యము ఇది. వీరికొక దివ్య దర్శనం సర్వధారి కార్తీకంలో మొదలైన జీవితమంతా పరివ్యాప్తమవుతూనే ఉన్నది. అంటే మాస్టారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఒకానొక కార్తీక పౌర్ణమి రోజు ఆ హాస్టల్ మేడ మీద అర్ధరాత్రి పూట మేడ మీద పైకి వెళ్ళి ఆ సముద్రం వంక చూశారటండి. కార్తీక పూర్ణిమ పండు వెన్నెల, ఆ వెన్నెల ఆ సముద్రముపై ఆ వెన్నెల కిరణములు పడి
ప్రతిఫలించి ఆ చక్కటి ఆ ప్రకృతి ఆ దృశ్యంలో మాస్టారు రాసలీల అనుభూతిలోకి వెళ్ళిపోయారట. అంటే రాసలీలలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి అప్పుడు ఆ గోపికాతత్వంలో లీనమయ్యి మాస్టారు నోటి నుండి, అంటే మాస్టర్ నోటి నుండి అప్రయత్నంగా ఈ రాసలీల అనేటువంటి కావ్యము అప్పుడు వెలువడిందండి. అదే అంటున్నారు ఇక్కడ రచయిత, సర్వధారి కార్తీకంలో మొదలైన జీవితమంతా పరివ్యాప్తమవుతూనే ఉన్నది. ఆ అనుభూతిలో శ్రీకృష్ణుడు కేంద్ర బిందువుగా బాల్యలీలలు ఇందు అభివర్ణించారు. ఇందలి ప్రతి పద్యము ఒక రసధుని. ఈ కవి జీవధాతువంతా పండించుకొన్న మహాగ్రంథం ఇది. రసమయుడైన అంతర్యామి పురుషుడే జీవుడిగా దిగివచ్చి నెరపు శాశ్వత సృష్టి గాథగా వీరు రాసలీలను దర్శించిరి. బ్రహ్మానందమయమగు గోలోకమునకు మనలను ఇది గొనిపోవును. అనంతమైన కాలము ఒక మహానాగముగా ఇందు దర్శితమైనది. సృష్టి ప్రళయముల నడుమ గల 2 సంధ్యలే దీని 2 నాలుకలు. దీని తల వద్దకే తోక చేరినది. ప్రళయము, సృష్టి ఈ రెంటి వైరుధ్యము కాక పారస్పర్యము ఇట్లు రూపింపబడినది. తన తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యుల వారే ఈ వర్ణనకు నేపథ్యము. గోపికలు రకరకముల రంగులు గల అంబరములను గట్టుపై విడిచి నీటియందు దిగిరట. స్వామికి మొక్కగనే నీలాంబరమొక్కటే అందెనట. ఇందు వేదార్థము ధ్వనింపబడినది. వివిధ వర్ణములు గల అంబరములు జీవుడు తాను చుట్టూ అల్లుకొన్న అభిప్రాయములు, ముద్రలు. అందువలన వారు సంసార జలధిలో మినిగిరి. అంతర్యామికి శరణందకనే ఈ విధములకు తెచ్చి పెట్టుకున్న కప్పులు తొలగి ఒకే ఒక ఆకాశ పురుషుని వెలుగే లభించెను. అనగా ఎల్లరును ఒకే నేను అను తత్వమున మునిగిరి. వ్యాసునితో దేవస్త్రీలు ఇట్లనిరట, సకలాంనాయ జ్ఞానము నీదు సొత్తు, కానీ నీదు సుతుడు వాని సారము. అంటే వ్యాసుని కుమారులు శ్రీశుకుల వారండి. వాళ్ళు ఏమన్నారు, సకలాంనాయ జ్ఞానము నీదు సొత్తయ్యా, కానీ మీ అబ్బాయి ఉన్నాడే సుఖయోగి, నీదు సుతుడు వాని సారము అన్నారట. శ్రీకృష్ణుని జననము బహుశాఖిఖాభూత బ్రహ్మ విద్యాకోశ హరిచందనాళికి అంటుగట్టుట, కాలవార్ధి కూలములు అను బ్రహ్మాండములు అను గూళ్లను కట్టు వింత శిశువు తన గర్భము అను గూటియందు ఇన్నాళ్ళు నిలిచెనని దేవకీదేవి మురిసిపోయినది అనంటూ తర్వాత గోదావైభవము ఆ రచన గురించి చెప్తూ ఉన్నారండి. గోదావైభవం ఎప్పుడండి? 1971 ఆ సంవత్సరంలోని రచన. మధురభక్తి వాకలు గట్టి ప్రవహించిన తత్వ ప్రధాన కావ్యము ఇది. ఈ శతాబ్ది ఉత్తరార్ధంలో ఇంతటి కావ్యం రాలేదని పెద్దల మాట. ఇది భాగవతం 10వ స్కందానికి ప్రతిరూపము. గోపికలకు సర్వాంతర్యామియగు కృష్ణుని యందు కలిగిన మధుర ప్రేమానుభూతి వీరిలో మెదలి గోదావైభవము దిగివచ్చినది. వీరి మాతృమూర్తియే గోదమ్మగా వీరికి దర్శనమిచ్చి కృతిని స్వీకరించారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యతతో సహా ద్రవిడ ప్రబంధాలలోని గాథకు అనుభూతిమయమైన తోడు ఇది. 30 దినముల ధనుర్మాస వ్రత నిర్వహణమున ప్రతిదినము కలుగు అనుభూతులే ఇందలి వస్తువు. మొగ్గ పుష్పముగా విచ్చుకొంటున్నట్లు లోపల నుండి వెలుపలకు మడతలు విప్పుకొని పరిమళాన్ని వెదజల్లే భావసృష్టి కవిత్వంగా ఆ వాక్కులోనికి విప్పుకొంటుంది అను వీరనిన పల్కులు ఆ కావ్యము నెడ సార్థకములు. లోకమే ఒక స్వాదు కావ్యము, పాత్రధారులు సూత్రధారి ఒకడే. ఇది ఎనునదెల్లా వ్రజరాజు పల్లె, సకల బంధుజనము శ్రీకృష్ణుడనడి సూర్యకిరణాలే, అన్ని పదులు ఆణిముత్యాలే.
ఒక జన్మం ఒక పువ్వుగా పదములందుత్సాహినై నిల్పి మామక జన్మాంతర వాసనల్ విడిచెదన్ మన్నింపవే తండ్రి. గోపికలన్ బ్రోచిన చూపు మాపైని బింబింపంగజేయంగదే సుఖయోగీంద్రులను తాంఘ్రి నీరజ దళాంసు ప్రోజ్వల శ్రీకరా. అంటే కొన్ని మనకి చూపిస్తూ ఉన్నారండి. శ్రీ ఆచార్యుల వారి ఆత్మీయతను చూడండి. జీవులకు తనదు ప్రేమలు చిదిమిపెట్టి వారలందించు నిందలు స్వీకరింపకుండా ఉండుట స్వామికి పరమ సంతోషమట. ఇది ఆయన శాశ్వత లీలయట. అలంకార ధ్వనిని వేదార్థ ప్రతిపాదనకు ఎట్లు ఉపయోగించిరో గమనింపుడు. కోదమ్మ కేశముండిన దండయే కావలనని కృష్ణుడు మొరాయించినాడు. జీవులందరూ త్రోసివేయు జీవియందే దేవునకు ప్రేమ ఎక్కువ అను అర్ధాంతరన్యాసను ప్రయోగించి తనదైన హృదయాన్ని దివ్యోపదేశముగా ఆవిష్కరించారు. నిజమైన భక్తి అనగా గురువునో ఇష్టదైవతమునో చూచుటకు వ్యామోహపడుట కాదు. మనస్సును, బుద్ధిని, తనువుని మమత విడిచి స్వామికి అర్పింపవలెను. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమగును. ధర్మపదమునకు ఆత్మార్పణవలయునట. ఇక శ్రీరంగేశ్వరుని యందు గోదమ్మ ఐక్యమైన సన్నివేశ వర్ణనము ప్రపంచ సాహిత్యమునందు అపూర్వము. సమాధి స్థితిని అనుభవింపదగినదే గాని వర్ణింపదగినది కాదు. కానీ వీరిచట వీలైనంత వర్ణించారు. ఇది సమాధి భాష. స్వామి రంగని తెల్వియనడి సాగరమున తానెనడి తెల్వినది ఔచులోన చొచ్చెనట. అంటే స్వామి తెల్వి అనేటువంటిది ఒక సాగరమైతే తాను అనేది ఈ తెలివి ఉన్నదే ఇది నది అయితే ఈ నది సాగరంలోకి చొచ్చెనట. శ్రీరంగేశ్వరాలయమునే వైకుంఠ స్థితిగా వర్ణన చేసిన విధము చూడండి. పారవస్యమనడి సుధతో కూడిన కోనేరు కలదట. అందు భక్తుల ఆర్ద్ర హృదయాలు పద్మములట. పరమ వివేకము వాని సౌరభమట. ఇట్టి తన వంటి భక్తులు తమ ప్రాణ మధురిమను తోటి జీవులకందించుదురట. మరలా ఈ జీవులను తుమ్మెదలు భక్తులై పరంపర ఇట్లు కొనసాగునట. అచ్చట సౌధములు అమృతముతో నిర్మితములట. భక్తిరసకందముగా సాగిన ఈ ప్రౌఢ కావ్యంతో వారు సాక్షాత్తు ఉభయ భారతి అనంటూ సాహిత్య సేవ అని ఆ అంశంలోకి మనల్ని తీసుకెళ్తున్నారండి. ఇందలి ప్రతి పద్యము ఒక రసగుళిక. సుభద్ర నాటక రచన కూడా అప్పుడు సాగినదే. అది తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పట్టపరీక్షకు పాఠ్యగ్రంథంగా కూడా నిర్ణయించబడింది. 1972లో నావాణి అనే పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రికను విశాఖ నుండి నడిపించినారు. కేవలము ఆధ్యాత్మిక విషయాలకే ఈ పత్రిక పరిమితము. అందులో ధారావాహికంగా ఎన్నో వ్యాసాలు వెలువరించినారు. శంఖారావము అనే పేరుతో భగవద్గీతపై 2-3 అధ్యాయాలు మినహాగా సరళ సుందరమైన వ్యాఖ్య వెలువరించినారు. ఆ తరువాత అవి సంపుటాలుగా వెలువడినాయి. శ్రీకృష్ణమాచార్యుల వారు శ్రీకృష్ణుడు కేంద్రంగా నవలా సప్తకం వ్రాయాలని సంకల్పించినారు. ఆయన పుట్టుక చేత కవి. అందుచేతనే నవలలన్నీ కవితామయములై సాహితీ సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఏవో పురాతన కథలు త్రవ్వి తలకెత్తుతున్నట్లు కథాగమనం పైకి కనిపించినా అవి వాస్తవిక వర్తమాన ప్రపంచ రీతులను పట్టి చూపుతున్నాయి. ఆ నవలలో కానవచ్చిన స్పందన, సమాజ స్పృహ, రాజనీతి, లోకరీతి అనిదం పూర్వము. మంద్రజాలం, పురుషమేధం, క్రీడామయుడు నవలలు చదివిన వారికి ఆచార్యుల వారి తత్వచింతనాధార వాస్తవ జీవితంలో ఎట్లా పెనవేసుకొని విడదీయరానిదిగా ఉంటుందో తెలుస్తుంది. తక్కిన నవలలు జీర్ణమంగే సుభాషితం అన్నట్లు వారి హృదయంలోనే ఉండిపోయినాయి. ఇటీవల వారి పుత్రుడు శ్రీ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఆ ప్రణాళికలోని ధర్మకాయుడు అను నవలను కుమారబాణుని వలె పూరించి ప్రచురించినారు అని అంటున్నారండి.
అంటే ఇది ఆ రచయిత ఈ రచన చేసేటప్పటి కాలానికి ఈ ధర్మకాయుడు అనే నవల వెలువడిందండి. ఆ తర్వాత అంటే ఈ రచన తర్వాత శ్రీ ఎక్రాల అనంతకృష్ణ గారు గరుడకేతనము అనేటువంటి నవలను కూడా పూర్తి చేసి ప్రచురించటం జరిగిందండి. అది కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత మిగతా రచనల్లోకి మనల్ని తీసుకెళ్తున్నారండి రచయిత. మాస్టర్ ఈకే గారి రచనలు చెప్పుకుంటూ ఉన్నాం మనం. ప్రాక్పశ్చిమాలు వచన రచన యాత్రా సంబంధి, మానవ మనో విశ్లేషణకు తత్వధారకు మాత్రమే కాక మధుర కవిత వచన పరివేశంలో దాగుడు మూతలాడుతుంది. ఇందులో వెలుగులతో పాటు బహిర్వికాసమునకు ఎన్నో దారులు ఇందులో కనిపిస్తాయి. విస్తృత విషయాలను ఎన్నిటినో ఈ రచన బహిరపరచింది. పసిపిల్లలు చిన్నప్పటి నుంచి ఉత్తమ సంస్కారవంతులు కావాలనే మహాసంకల్పంతో భారతీయ బాలశిక్ష 5 భాగాలు కూర్చినారు. ఎన్నో బాల విద్యా మందిరాలు జనకులములు స్థాపించినారు. అవి నేటికి పనిచేస్తున్నాయి. కులపతి వేద విద్యారాశి కేవలం ప్రవచనంతోటే సరిపెట్టుకొనక మచ్చునకై సరస్వతి సూక్తం, రుద్ర సూక్తం, సుపర్ణ సూక్తం మున్నగు వాటిని సర్వజన సుబోధకంగా వ్యాఖ్యానించి ప్రచురింపచేసినారు. ఆయన చేతి మీదుగా వేద విద్యా రహస్యాలు బహిర్గతమవుతున్నందుకు జాతి గర్వించింది. ఆయన సంప్రదాయ విధుడు, సంస్కారపరుడు కూడా. జాతి పురోగమనానికి అడ్డు అని తోచిన వాటిని బాహాటంగా తిరస్కరించినాడు. ఉదాహరణ, గాయత్రి మంత్రాన్ని దేశ విదేశీయుల చేత జపింపచేయటమే. మంత్రా స్క్రిప్చర్ అనే పేరుతో గీతా వ్యాఖ్యానాన్ని సంగ్రహించి ఆంగ్లంలో ప్రచురించినారు. పతంజలి యోగ సూత్రాలు, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ వంటి గ్రంథాలు ఆంగ్లంలో రచించినారు. పోతన ఆంధ్ర మహాభాగవతములో నిక్షిప్తం చేసిన రహస్యాలను ప్రకాశింపచేసే తలపుతో సుమారు 7 స్కందాలు వ్యాఖ్యానించి 16 సంపుటాలు ప్రచురించినారు. శ్రీ కేఆర్కే చెట్టి ఐపీఎస్ గారు దీనికి ప్రేరకులు. ఈ వ్యాఖ్యానాలలో సాహిత్య యోగ విద్యా రహస్యాలనే కాక జ్యోతిష, ఖగోళ, రాజనీతి, దార్శనికాది శాస్త్రములను త్రవ్వి రాసిపోసినారు. ఈ వ్యాఖ్యలను భారతీయ విజ్ఞాన సర్వస్వాలు అనదగును అంటూ మహావక్త అనే అంశం గురించి చెప్తూ ఉన్నారండి. ఆచార్యుల వారి ఉపన్యాసాలు చెణుకులతో, చమత్కారాలతో, చురకలతో, జొళిపింపులతో, బుజ్జగింపులతో, సూక్తులతో ప్రతిభా సంపన్నంగా సాగి శ్రోతలను నిరంతర కుతూహల వ్యగ్రులను చేసేవి. ఆ ప్రవచనం ఉపనిషత్తుపై కావచ్చు, పురాణ ఇతిహాసాలపై కావచ్చు, గ్రంథావిష్కరణ సభ కావచ్చు, పూర్వ కవి జయంతి సభ కావచ్చును, చివరకు హోమియోపతి శిక్షణ తరగతుల్లో ప్రసంగం కావచ్చు. అందరినీ ఆకట్టుకొని ఆనంద తరంగాలలో ఓలలాడించేది. ఆయన గొంతులో అమృత స్రోతస్విని కాపురము ఉండేది. ఒక విచిత్రమేమంటే, తెలుగులో ఎంత వీను మిగిలిన వక్తయో అంత అనర్గళంగానూ అన్ని చమత్కారాలతోనూ ఆంగ్లంలోనూ ప్రసంగించిన ధీచణులు. ఉపన్యసించేటప్పుడు ఆయన కన్నుల్లో కొత్త వెలుగులు తరంగాలాడేవి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో శ్రీశైలం ప్రేమ నిలయం అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.